శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. ఈ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వంటివి ఏర్పడినట్టు అనిపిస్తే గనక మీరు వేకువజామునే చక్కగా నదులు, కాలువలు, చెరువులు, సముద్రాలు వంటివి ఉన్న ఒకవేళ లేని పక్షంలో ఇంట్లోనే ఓం నమః శివాయ అనుకుంటూ అంత నీటిలో మీరు స్నానం చేసే నీటిలో కాస్త చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేసినా మీరు చక్కగా శుద్ధి అయిపోతుంది. అదేవిధంగా మీ ఇంట్లో ఆవు పంచకం దొరుకుతుంది, ఆవు పంచకంతోనూ లేదా అప్పుడే పట్టినటువంటి బోరింగ్ నీటిలో కాస్త పసుపు కలుపుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి. వీలైతే కాశీ గంగ మీ ఇంట్లో ఉంటే దాని ద్వారా కూడా ఇవన్నీ కూడా కలుపుకొని శుద్ధి చేసుకొని తర్వాత ధూపం వేయండి. ధూపం వేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటివి అలాగే శివారాధన చేయటం వల్ల తొందరగా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. అన్నిటికి మించి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇటీవల నేను ఒక వీడియో చూశానండి. ఎవరో ఒక ఆయన ఇంట్లోకి గబ్బిలం రావటం వల్ల, ఇంట్లోకి కాకి రావటం వల్ల ఆ ఇంటి యజమాని యొక్క తండ్రి చనిపోయారు. అదేవిధంగా ఆ తండ్రి చనిపోయిన 10 రోజుల్లోనే ఆ ఇంటి యజమాని కూడా చనిపోయాడు. ఆ యజమాని చనిపోయిన కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఆ యజమాని యొక్క కుమారుడు కూడా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి అక్కడితో ఆయన వీడియో ఆపేశారు. ఇది చాలా తప్పండి. దేనికైనా ఒక పరిష్కారం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ పరిష్కారాన్ని చెప్పకుండా ఈ విధంగా మనల్ని అలాగే నమ్మినటువంటి భక్తులను, అలాగే ప్రజలను, అలాగే ముఖ్యంగా హిందువులను ఈ విధంగా భయభ్రాంతులకు గురిచేసి ఈ హిందువుల్లో ఇటువంటి ఐక్యత లేకపోవటం వల్ల వాళ్ళు చెప్పింది వేదంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి మీకు కానీ మీ ఇంట్లో ఎప్పుడైనా సరే మీ ఇంట్లో అనుకోకుండా గబ్బిలం వచ్చి వెళ్ళినా, అలాగే కాకి కానీ వచ్చి వెళ్ళినా కానీ మీరేం చేయాలంటే ఇల్లంతా చక్కగా శుద్ధి చేసుకొని చక్కగా ఇల్లంతా కూడా బాగా ధూపం వేసి అక్కడ ఉన్నటువంటి మీ ఇంట్లో కులదేవత అలాగే మీ గ్రామ దేవతను తలుచుకొని మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవికి లేదా పార్వతీదేవి లేదా దుర్గాదేవి వంటి దేవతలకి చక్కగా దీపారాధన చేసుకొని, అమ్మ మేము ఏదైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి, మా ఇంట్లో ఇటువంటి ఈ అశుభం జరిగింది కాబట్టి దీని నుంచి మమ్మల్ని కాపాడి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చల్లగా కాపాడమని చెప్పి మనస్ఫూర్తిగా మీరు ఆ దేవతల్ని కొలుచుకోవడం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఇల్లంతా శుద్ధి చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని విష్ణు సహస్రనామం, లలితా సహస్ర పారాయణం వంటివి అనేక రకాలటువంటి చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. ఓం గం గణపతియే నమః.